బహుమానం అత్యధికమగునని చెప్పెను. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతా ఉన్నాడు. కొన్ని సంగతులు జరిగిన తర్వాత మాట్లాడుతా ఉన్నాడు. ఏ సంగతులు జరిగినాయి? లోతును మరి శత్రు సైన్యాలు పట్టుకున్నాయి. ఆ రాజులను అబ్రహాము జయించినాడు. అబ్రహాము వారిని ఓడించినాడు. తర్వాత విజయంతో తిరిగి వస్తున్న అబ్రహామును మెల్కెజెత్ యాజకుడు ఆశీర్వదించినాడు. షాలేము రాజు మెల్కెజెతు అతన్ని దీవించినాడు. ఆ దీవెనను పొందుకొని తన యొక్క దశంభాగమును చెల్లించి దేవునికి ప్రార్థన చేసుకొని మనసులో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. నా శత్రువుని నేను జయించినాను, మరి ఆ శత్రువులు తిరిగి మళ్ళీ నా మీద వస్తారేమో, నా మీద పడతారేమో అన్న ఆలోచనలో అతను ఉండవచ్చు కదండి. అలాంటి సందర్భంలో దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. దర్శనం మందు అబ్రహాంతో అంటున్నాడు, భయపడకుము. ఆమెన్.